ఐద్వా ఏర్పడ్డ తర్వాత యెస్. 81లో అంటే దాదాపు అవి ఒక హ్మ్. 19, ఒక 26 సంవత్సరాలు. యెస్. హ్మ్. ఆ! ఇన్ని సంవత్సరాలలో అసలు ఐద్వా సాధించిన విజయాలు అంటే మహిళల కోసం ఐద్వా ఏం సాధించిందంటే ఏం చెప్తారు? ఐద్వా సాధించిన విజయాలను గనక చూస్తే హ్మ్. లెక్కకు మిక్కిలిగా కనిపిస్తా ఉంటాయి అసలు. ఎంత పెద్దగా అంటే అసలు స్వతంత్రోద్యమానికి పూర్వము ఆడపిల్ల గడప దాటి బయటికొచ్చే పరిస్థితి లేదు. హ్మ్. చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు, భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. సతీసహగమనాలు గూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో చదువుకోవడానికి వీల్లేదు. వీటన్నిటిని తీసుకొని ప్రత్యేకంగా మన రాష్ట్ర అనుభవం చూసుకున్నా మానికొండ సూర్యావతి గారు, అట్లాగే మౌటూరు ఉదయం గారు ఇట్లాంటి వాళ్ళంతా డాక్టర్ అచ్చమాంబ గారు ఇట్లాంటి వాళ్ళంతా కలిసి ఆ రోజు మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి ఆహ్, మహిళలకు వైద్యం అందక పురుట్లోనే హ్మ్, మాతా శిశు మరణాలు సంభవిస్తున్న సందర్భంగా వీళ్ళు ఆయాలుగా మారి, దాయమ్మలుగా మారి ఇంటింటికి వెళ్ళి మహిళలకు కాన్పులు చేస్తూ ఆ రకంగా మహిళల లోపల ఒక ఆరోగ్యం పైన వాళ్ళ లోపల ఒక అవగాహన కల్పించేటందుకు ప్రయత్నం మెల్లగా అక్కడి నుంచి ప్రారంభించి, ఆ మహిళల లోపలికి వెళ్ళడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని ఆ రకంగా వెళ్ళి స్టార్ట్ చేసినారు. హుహు. ఆ రకంగా ప్రారంభమైన మహిళా సంఘం, ఆ తర్వాత అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా రూపుదిద్దుకొని అనేక హక్కులు, చట్టాలు సాధించుకున్నాం. హ్మ్. ఈరోజొచ్చిన ఈ మహిళలుగా హక్కులు, చట్టాలంటున్నారు గదా! హ్మ్. కొన్ని మచ్చుకు ముఖ్యమైన హక్కులేం సాధించారు? ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల గాదు అని, ఆడపిల్లకు ఆస్తిలో హక్కు లేని సమయంలో, హ్మ్. ఆడపిల్ల గూడా ఈడపిల్లనే అని, హ్మ్. ఆ ఇంట్లో మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు గూడా ఆస్తిలో హక్కు కల్పించడానికి పెద్ద ఎత్తున పోరాడింది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. హుహు. ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,00,000 సంతకాలు మహిళల దగ్గర నుంచి సేకరించి, ఆఫీస్ బేరర్స్ అందరం అట్లా పట్టుకొని ఆ మూటను తీసుకొని పోయి ఎన్టీ రామారావుకి ఇచ్చినాం. నిజంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేశంలో కన్నా మన రాష్ట్రంలో మొదటిసారి అమల్లోకొచ్చింది ఆడపిల్లకి ఆస్తిలో హక్కు. హుహు. వరకట్న నిషేధం చట్టం సాధించుకున్నాం. హ్మ్. దాంతో పాటుగా ఆడపిల్లలకు కూడా చదువుకునే హక్కు కావాలి అని చెప్పి దానికోసము కొట్లాడినాం. అట్లాగే పని చేసే ప్రదేశాలలో సౌకర్యవంతంగా ఉండాలి వాళ్ళ పని చేయాలంటే మహిళలు. హ్మ్. అందుకనే అక్కడ లైంగిక వేధింపుల నిరోధకానికి, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధకానికి ఒక ప్రత్యేకమైన చట్టం సాధించుకున్నాం. అది అమలు కోసం అది పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు 10 మంది మహిళల కన్నా ఎక్కువ మంది పనిచేసే ప్రదేశాలలో అక్కడ ఇంటర్నల్ కమిటీలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అనేది కూడా ఆదేశాల్లో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల్లో. ఇవన్నీ గూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లు, ఇంకా మనము ఆంధ్రప్రదేశ్‌లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహాసభలు ఇప్పుడు హైదరాబాదులో హ్మ్. మొదటిసారి వేదిక కానున్న ఈ తరుణంలో హ్మ్. ఒక్కసారి సమీక్షించుకుంటే హ్మ్. మొత్తంగా దేశవ్యాప్తంగా చరిత్రకెక్కిన సంపూర్ణ మద్య నిషేధం కావాలని కొట్లాడి, పోరాడి సాధించుకున్న చట్టం హ్మ్. ఆంధ్రప్రదేశ్ మహిళలది. హ్మ్. దేశంలో ఎక్కడికి పోయినా హ్మ్. అట్లెట్లా 3 ఏళ్ల పాటు మీరు మొత్తంగా బీరు షాపులు, బ్రాండీ షాపులు, వైన్ షాపులు మొత్తంగా సారా అన్నీ బంద్ చేసుకున్నారంట ఎట్లా గదా! సాధ్యమైంది మరి అప్పుడు? యెస్. దూబగుంటలో చిన్న రాజుకున్న నిప్పురవ్వ హ్మ్. అందుకున్నాం. హుహు. ఎక్కడికక్కడ మహిళా సంఘానికి గ్రాస్ రూట్ లెవెల్‌లో ఎప్పుడైతే కమిటీలున్నాయో, హ్మ్. మండల కమిటీలు, లోకల్ కమిటీలు, జిల్లా కమిటీలు మెల్లమెల్ల దానికి నెల్లూరు జిల్లాకు విస్తరింపజేసినాం. హ్మ్. నెల్లూరు జిల్లాలో సాగుతున్న అనుభవాలను తీసుకొని హ్మ్. అక్కడ మొత్తంగా కలెక్టర్‌ను రానీయలేదు. హ్మ్. వేలం పాటలు పాడనీయలేదు. హ్మ్. మొత్తానికి నెల్లూరు జిల్లా మొత్తం మద్యం వైన్ షాపులు, బీర్ షాపులు అన్నీ బందయినాయి మద్యం షాపులు. హ్మ్. ఆ అనుభవాన్ని తీసుకొని హ్మ్. ఐద్వా హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసినాం. హుహు. మిగతా మహిళా సంఘాలను గూడా ఈ ఎజెండా మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. హుహు. అంటే మహిళా ఉద్యమాలకు, పోరాటాలకు, హక్కులకు ప్రతీక అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. హ్మ్. అందరిని కూడగట్టడంలో, అందరిని మహిళలు సమస్య ఏదైతే ఫీల్ అయితున్నారో, ఆ సమస్య ఆ ఎజెండా తీసుకొని పనిచేయడంలో స్వచ్ఛంద సంస్థలను గావచ్చు, మహిళా సంఘాలను గావచ్చు, అందరిని కలుపుకొచ్చి పెద్ద ఎత్తున పోరాడింది. హ్మ్. ఈరోజు 498 వరకట్న నిషేధ చట్టం ఉంది. కానీ హ్మ్. అమలు కావట్లేదు. హాస్యాస్పదంగా మారిపోయిన టైంలో దానికి కొద్దిగా కోరలు హ్మ్. పెట్టాల. హ్మ్. 498 ఐపీసీ 498 అనే ఒక ప్రత్యేకంగా ఒక సెక్షన్. హ్మ్. ఆ సెక్షన్ వల్ల ఎంతో కొంత చెక్ పెట్టడానికి అవకాశం ఉంటది. మొత్తంగా వరకట్న నిషేధం చేయగలమా అంటే చేయలేకపోయిండొచ్చు. కానీ ఐపీసీ 498 ద్వారా
ఎంతో కొంత భయం, యెస్ ఉంది, చట్టం ఉంది, ఊరుకోదు, అది 7 ఏళ్ళు మనల్ని జైల్లో పడేస్తది అని ఒక భయాన్ని తీసుకురాగలిగినాం.